నెల్లూరులో ఔటర్ రింగ్ రోడ్ సాధ్యం కాదని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. అందుకోసం 2,000 కోట్లకు పైగా నిధులు అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ అవసరం లేదని, భవిష్యత్తులో జనాభా పెరిగి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆలోచన చేస్తామన్నారు. ప్రస్తుతం కోల్కతా చెన్నై జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితుల్లో అవసరం లేదు. ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది. ట్రంక్ రోడ్ అంటే నెల్లూరు రెండుగా డివైడ్ చేస్తుంది. ట్రాఫిక్ మొత్తం హెవీ, నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్. అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. రెడ్డి గారు కూడా తన కాన్స్టిట్యున్సీలో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. సిటీ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ దగ్గర ఒక అండర్ పాస్ రేపు 26వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. మరొక అండర్ పాస్ కూడా కేంద్రాన్ని పెట్టున్నాను, దాన్ని కూడా మన ఎంపీ గారు యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అది కూడా వస్తే 2 అండర్ పాస్లు వస్తాయి. కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే 2,000 నుంచి 3,000 కోట్లు కావాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం. ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే ఈరోజున్న నేషనల్ హైవేకి రైట్ సైడ్ ఈస్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది.